వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ స్టార్ నుండి. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. సో ఆ వీడియో ఏంటంటే ఇంకా మునక్కాయ పులుసు అనేది చేయబోతున్నాను. అండ్ మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెయిట్ అండ్ సీ. ముందుగా తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, నూనె బాగా వేడెక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత తెల్లగడ్డలు దంచి వేసుకుంటున్నా. తెల్లగడ్డలు బాగా ఫ్రై అయ్యేలాగా తర్వాత మునక్కాయ పులుసులోకి మెంతులు, ఆవాలు అనేది చాలా టేస్ట్ని ఇస్తాయి. సో ఇవి బాగా వేడెక్కి మరిగా ఎర్రగడ్డలు వేసుకున్నా. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేది లైట్గా ఫ్రై అయ్యాయి. సో ఇవి రెడ్ కలర్లో చేంజ్ అవుతాయి అన్నమాట. మనం వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ చూసారా, లైట్గా కలర్ చేంజ్ అయింది ఆనియన్స్లో వేయగానే మనం. సో అంటే ఆయిల్ అంత హీట్ ఎక్కిందనమాట. కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, టమోటా ఆల్సో అంటే ఫ్రై. సో టమోటో వేయగానే మనం టమోటో నుంచి వాటర్ అనేది బయటకు వస్తాయి అన్నమాట. సో వాటర్ బయటకు వచ్చాక ఆయిల్ వాటర్ ఓపెన్ అవుతాయి కాబట్టి బబుల్స్ అనేవి వస్తాయి బయటికి. సో టమోటో కూడా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, సో ఇవి కూడా బాగా ఫ్రై చేయాలి. కాస్త మరిగాక కాస్త నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా కలుపుకొని అందులో వేసుకోవాలండి. సో చూద్దాం. సో ఈ మునక్కాయలు అనేది త్వరగా ఉడకడానికి కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నా. సో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి. సో ఇప్పుడు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
సో ఈ మునక్కాయలు అనేది చింతపండు రసంలో ఒక 5 మినిట్స్ అండ్ 10 మినిట్స్ బాగా మరగాలన్నమాట ఈ మునక్కాయలు చింతపండు రసంలో. అప్పుడే మునక్కాయకి పులుసు అనేది పడుతుంది. సో కర్రీ అనేది మరుగుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేస్తున్నా. సో ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ అనేది ఉడుకుతూ ఉంటుంది చూసారా. అండ్ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నా, ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నా. కర్రీ అనేది బాగా మరిగించుకోవాలి. ఈ చింతపండు రసం వాటర్ ఎంత సరిపోతాయో ఆ క్వాంటిటీ బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా కర్రీ అనేది ఉడుకుతూ ఉంది. మనం మునక్కాయ ఉడికిందో లేదో చూద్దాం. సో మునక్కాయ కూడా 50% ఉడికిపోవచ్చింది. చూసారా మునక్కాయ కూడా 50% ఉడికిపోవచ్చింది. ఇంకో 15 మినిట్స్ పెట్టుకుందాం. సో కర్రీ కాస్త మరుగుతూ ఉండగా అండ్ హాఫ్ స్పూన్ సో ధనియాల పొడి వేయడం వల్ల కూడా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది, ప్లస్ స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ టేస్టీ మునక్కాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా టేస్టీ మునక్కాయ పులుసు కర్రీ అనేది మనం సర్వ్ చేసేసుకుందాం. టేస్టీ మునక్కాయ పులుసు మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే చూడకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మైలీ స్టార్ నందు నా అకౌంట్ నేమ్. అండ్ థ్యాంక్ యూ. బాయ్.